నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కేసులో బిగ్ బాస్ ఎవరో కసిరెడ్డికే తెలుసు. కిక్ బ్యాక్స్ విషయం తెలియదని సిట్కో విజయసాయి సమాధానం. మద్యం కేసు దారి మళ్లించేందుకే గోశాలపై విష ప్రచారం. వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మంత్రుల ఆగ్రహం. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసు కేసు. గోశాలపై అసత్య ప్రచారం చేసినందుకు చర్యలు. బెట్టింగ్ యాప్ల నియంత్రణకు కృషి చేస్తామన్న లోకేష్. చట్టపరంగా అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని ప్రకటన. హైదరాబాద్లో ఈదురుగాలుల బీభత్సం. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం. ఎలాన్ మస్క్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ. సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో సహకారంపై చర్చ. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో మద్యం స్కామ్ జరిగిందా లేదా అనేది రాజకసిరెడ్డిని అడగాలని స్పష్టం చేశారు. విజయవాడలో సిట్ విచారణకు హాజరైన ఆయన 4 అంశాలపై అధికారులు ప్రశ్నించారని చెప్పారు. లిక్కర్కు సంబంధించి తన ఇంట్లోనే 2 సమావేశాలు జరిగింది వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. ఈ సమావేశంలో కిక్ బ్యాక్స్ గురించి తనకు తెలియదని చెప్పారు. లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి ఈ 2 సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులివ్వడం జరిగింది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు, సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు, ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం చర్చకు రాలేదు, నాకు గుర్తున్నంత వరకు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో, కలెక్ట్ చేశాడో, అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్సే లేనప్పుడు, కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది. రాజ్ కసిరెడ్డి క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి అని అన్నారు. ఈ విషయం తెలియక ఆయన్ను పార్టీలో తానే ప్రోత్సహించారని చెప్పారు. సభ్యులందరూ కూడా మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజ్ కసిరెడ్డిని అడగండి. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. రాజ్ కసిరెడ్డి, ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, కిరణ్ అనేటటువంటి వ్యక్తి, సుమిత్ అనేటటువంటి వ్యక్తి, సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలా మంది నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. వైసీపీలో జగన్ చుట్టూ ఉన్న కోటరీ వేధింపులు, అవమానాలు భరించలేకే రాజీనామా చేశానని మరోసారి విజయసాయిరెడ్డి చెప్పారు.
వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. మద్యం కేసును దారి మళ్లించేందుకు గోవులు మరణించాయని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గంలో 4 విద్యుత్ ఉప కేంద్రాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, సవిత ప్రారంభించారు. మరో 3 విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రులు తెలిపారు. P4 విధానంతో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయన్నారు. ఇప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మద్యంలో వారు మింగేసిన వేల కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది. సిట్ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఏం చేయాలా? దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలా? దృష్టి మరల్చడం కోసం ఏది ఎన్నుకోవాలా? ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా ప్రజల దృష్టి మరల్చడానికి అవకాశం ఉంది. అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు, ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు. కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడాలా? ఇటువంటి సున్నిత అంశాల మీద ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ దానికోసం వాళ్ళ పత్రికలు రోతరాతలు రాసి తద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. అందులో భాగమే ఇది. కాబట్టి ఈ నాటకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ నమ్మే ప్రసక్తి లేదు. పనిలేని వారే తిరుమల గోశాల గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుమల గోశాలలో ఆవులు సురక్షితంగా ఉన్నాయన్న భరత్, అనారోగ్యరీత్యా ఆవులు చనిపోవడం సహజంగా ఉంటుందన్నారు. గోశాలది వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి దే ఆర్ జాబ్లెస్. సో వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ మాట్లాడాలనుకుంటారు. అసలు గోశాలని వాళ్ళు చూసుకోవాలా, ఆ గోమాతల్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు. కర్నూలులో గోశాల ఉందండి, దాదాపు 1000 ఆవుల పైన ఉంటాయి. అక్కడ కూడా ఆవులు చనిపోతుంటాయి కొన్ని కారణాల వల్ల. అంటే బాగా చూసుకోవటం లేదనేది ఉద్దేశం ఊరికి క్రియేట్ చేసి సబ్జెక్ట్ని పొలిటికల్గా ఏదో సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మాత్రం కరెక్ట్ కాదు. యాక్చువల్గా అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంది, అక్కడ ఏమి ఇష్యూస్ లేదు. జస్ట్ టు క్రియేట్ సమ్ సెన్సేషన్ ఏదో క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశం వాళ్ళకి. ఎందుకంటే జాబ్లెస్ ఉన్నారు వాళ్ళకి. సో జాబ్లెస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలా, ఒక టార్గెట్ పెట్టుకుంటారు. పెద్దవాళ్ళు ఏదో చెప్తారు, ఇది మాట్లాడాలని వాళ్ళు మాట్లాడుతారు. సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అట్ ఆల్. మనం పెద్ద కన్సిడర్ చేయరాదు దాని సబ్జెక్ట్. గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు. గోశాల ఘటనపై హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు. టీటీడీపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్న ఆయన రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీలకి జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయింది. వైసీపీలు ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గించిన నష్టం ఎవరికి? దేవుడికి నష్టం తెలియదు. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతా ఉంది. మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేయబాకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రం కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయబాకని చెప్పి కోరుతున్నాను. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రకటనలు చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కనకారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్ పరిధిలో కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీ గోశాలలో 100 ఆవులు మరణించాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ప్రకటనపై కేసు నమోదు చేశారు. టీటీడీతో పాటు అనుబంధ సంస్థలపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. సహజంగా మరణించిన గోవులపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ఇది ఒక గుణపాఠమన్నారు. టీటీడీలో గోశాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద ఆ గోశాలన గో వధశాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. నేను అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం దాటికి రోడ్లపై వాననీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లగడికాపుల్, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఎస్ఆర్ నగర్, బోరబండ, అమీర్పేట, పంజాగుట్ట, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చంపాపేట, సైదాబాద్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బషీర్బాగ్, నారాయణగూడ, ఖైరతాబాద్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడుపల్లి, బేగంపేట్, చిలకలగూడ, ప్యారడైజ్, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, గాంధీ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, కార్వాన్, అల్వాల్, మారేడుపల్లి, కుత్బుల్లాపూర్ పరిసరాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గుండ్లపోచంపల్లి, దుండిగల్, దూలపల్లి, బహదూర్పల్లి, సుచిత్ర, కొంపల్లి, షాపూర్, జగద్గిరిగుట్టలో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఉక్కపోత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారడంతో కొంత ఉపశమనం పొందారు. మెహదీపట్నం, కార్వాన్, రేతిబౌలి, జియాగూడ ప్రాంతాల్లో వర్షం కారణంగా మెహదీపట్నం నుంచి టోలీచౌకి వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. దీంతో మెహదీపట్నం, టోలీచౌకి ప్రాంతాల్లో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లో రాత్రి 8:30 వరకు వర్షం పడొచ్చన్న వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 2 చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బైక్పై భారీ వృక్షం పడి ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. దోకులూరు ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
దేశానికే ఉదాహరణగా నిలిచేలా సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. బెట్టింగ్ యాప్ల నియంత్రణకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. బెట్టింగ్ ముప్పు అంతానికి చట్టపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తామన్నారు. బెట్టింగ్ యాప్లు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయన్నారు. జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడిన వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నారని, దీన్ని ఆపుతామని స్పష్టం చేశారు. సినీతారల ప్రచారంతో నిర్వహించే బెట్టింగ్ యాప్ల వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని పౌరులు పెట్టిన పోస్టులపై లోకేష్ స్పందించారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనుక దాదాపు 350 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. సుమారు 5 లక్షల మంది జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రధాని పర్యటన కోసం ప్రభుత్వం ఆర్గనైజింగ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. అమరావతి 2.0 నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మే 2 సాయంత్రం 4 గంటలకు రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ అంకురార్పణ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనుక 4 రోడ్ల మధ్య 350 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. ఈ నెల 28 నాటికి ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. వీఐపీ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 10 ఎకరాలు కేటాయించారు. 28 ఎకరాల్లో ప్రధాన వేదికలను సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం నుంచి సులువుగా లోపలికి బయటకు వెళ్లే మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిర్ణయించిన 8 మార్గాల్లో గుంతలు లేకుండా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రతో కూడిన కమిటీని నియమించింది. నోడల్ అధికారిగా వీరపాండియన్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది. జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి మతిమరుపు పోయి జ్ఞాపకశక్తి రావాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. ఆమెకు ఉన్న రక్షణ తొలగిపోతే అన్నీ గుర్తుకు వస్తాయని అన్నారు. జ్ఞాపక శక్తి ప్రసాదించాలని మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కోరుకున్నాను. జ్ఞాపక శక్తి తిరిగి రావాలి అంటే ఆవిడ టెంపరీ ప్రొటెక్షన్ రద్దు అయితే ఆటోమేటిక్ గా మరుక్షణమే చాలా సినిమాల్లో చూసుంటారు. నాగేశ్వర వరకు దెబ్బ తగిలితే మర్చిపోతాడు, మళ్ళీ దెబ్బ తగిలితే గుర్తొస్తుంది. అలాగా ఆ ప్రొటెక్షన్ రద్దు అయితే వెంటనే ప్రభావతి మామూలు మనిషి అవుతుంది. మరి దానికోసం వెయిట్ చేసి చూస్తున్నాం. మన న్యాయవాదులు వెళ్ళినందువల్ల 24కు వాయిదా పడింది. బహుశా 24వ తారీఖు ఆవిడ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుందని నేను పరిపూర్ణ విశ్వాసంతో. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉపకులాలను వర్తించే రిజర్వేషన్లను నిర్వచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు సంబంధించి ప్రభుత్వం గురువారం గెజిట్ జారీ చేసింది. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కింద ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ ఖాళీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. 3 కేటగిరీలుగా ఉపకులాల వర్గీకరణ కింద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసింది. మొదటి గ్రూప్లోని రెల్లి సహా 12 ఉపకులాలకు 1% చొప్పున రిజర్వేషన్, రెండో గ్రూప్లో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్, మూడో గ్రూప్లోని మాల సహా 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లుగా పేర్కొంది. మొత్తంగా ఎస్సీ వర్గీకరణ కింద 15% రిజర్వేషన్ కల్పించేలా నిబంధనలు జారీ చేసింది. మొత్తం 200 రోస్టర్ పాయింట్లు అమలుకు నిర్ణయించింది. ఉద్యోగాల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్లు ఈ 3 కేటగిరీల్లోనూ వర్తిస్తుందని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. నోటిఫికేషన్ల సమయంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్కు ఆ ఖాళీలు బదలాయిస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన వంగవోలు దీప్తి మృతి చెందారు. మరో విద్యార్థిని గాయపడ్డారు. రాజేంద్రనగర్కు చెందిన హనుమంతరావు కుమార్తె దీప్తి
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. ఈ నెల 12న స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెడుతుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీప్తి తలకు తీవ్ర గాయం కావడంతో 2 ఆపరేషన్లు చేశారు. దీప్తి తండ్రి హనుమంతరావు కేంద్ర మంత్రి పెమ్మసాని క్యాంపు కార్యాలయంలో సంప్రదించగా చంద్రశేఖర్ తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. స్నేహితుల ద్వారా $80,000 వరకు క్రౌడ్ ఫండింగ్ సమీకరించి చికిత్స చేసిన దీప్తి ప్రాణాలు నిలవలేదు. మృతదేహాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. రేపు మేక్ అయిపోతుంది, మే గ్రాడ్యుయేషన్ అయిపోతే ఇంకా స్టడీ అయిపోతుంది. అంతలోనే ఈ వార్త తెలిసి వెళ్ళిపోయింది. గురువారం రోజు వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్న రోజు నేను ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంటాను. కాలేజీకి వెళ్ళాలి, టైం అవుతుంది, కొంచెం లేట్ అయింది ఈరోజు అంటే సర్లే వచ్చిన సండే మాట్లాడుకుందామన్నా ఫ్రీగా ఉంటామని అని చెప్పి అన్నాను. అంతే లాస్ట్. రేపు అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయి రేపు శనివారం ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని చెప్పారు ఫ్రీజర్లో. మండే ఉదయానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తుంది. అక్కడి నుంచి మా స్వగ్రామం పెదకంచెల్లో వినుకొండ దగ్గర అక్కడ తీసుకెళ్తాము. చాలా చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ వర్క్ చేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తుంటారు. పిల్లలు చదివే ఆయన ధ్యేయంగా పెట్టుకొని 2 పిల్లల్ని చదివించుకొని, ఆడపిల్లలు ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందనే ఉద్దేశంతో బ్యాంక్ లోన్ తీసుకొని ఎంఎస్కి అమెరికా పంపించడం, టెక్సాస్ పంపించడం జరిగింది. నిజంగా నా కుటుంబానికి ఆర్థికంగా కూడా గవర్నమెంట్ పరంగా ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా చిన్న కుటుంబం, వారికి కూడా మేము పెంసాని గారికి కూడా అప్పీల్ ఇస్తున్నాము. కాబట్టి ఆ పరంగా నేను ఆర్థిక సాయం ఉన్నా బ్యాంక్ లోన్స్ మీద వెళ్ళారు కాబట్టి ఆ విధంగా కూడా సహాయపడతారని ఆశిస్తున్నాను. అక్కడ యాక్సిడెంట్ కూడా పాపాలు రోడ్డు దాడుతుంటే హిట్ అండ్ రన్ చేసి వేరే అతను ఎవరో ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు అక్కడ పోలీసులు కూడా. దీంతోపాటు ఒక మేడుకుంటూ చెందిన సిగ్ధ అనే ఒక అమ్మాయి కూడా దెబ్బ తగిలింది. ఆ పాప కూడా మేజర్గా ఇంజూర్ అయ్యింది. వెనక భాగం కానీ, ముందు కాలు కానీ, చేతికి కానీ, దవడ భాగం అంతా ఇంజూర్ అయ్యింది. ఆ పాప హాస్పిటల్లో ఉంది. ఇంకా 2 months బెడ్ రెస్ట్ చేయాలంటున్నారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత విపణిలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో రోజు విభాగాధిపతిగా ఉన్న ఎలాన్ మస్క్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. వివిధ అంశాలపై ఆయనతో మాట్లాడినట్లు మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపైన సమాలోచనలు జరిపినట్లు తెలిపారు. సాంకేతికత, నూతన ఆవిష్కరణ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ 2 రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత కృతనిశ్చయంతో ఉందన్నారు. మరోవైపు స్టార్లింక్కు చెందిన ప్రతినిధుల బృందం నిన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చర్చలు జరిపింది. వివిధ సంస్థలతో ఉన్న భాగస్వామ్యాన్ని, భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలపై స్టార్లింక్ ప్రతినిధి బృందం వివరించినట్లు పీయూష్ గోయల్ ఎక్స్లో పోస్టు చేశారు. దేశవ్యాప్తంగా మే నెల 1వ తేదీ నుంచి టోల్ ప్లాజాల్లో ఉపగ్రహ ఆధారిత ఫీజు వసూలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్రం ప్రకటించింది. ఫాస్టాగ్ ఆధారిత టోల్ విధానానికి బదులుగా శాటిలైట్ టోల్ విధానం అమలు చేయనున్నట్లు వార్తలు రావడంతో ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. అయితే ఎంపిక చేసిన టోల్ ప్లాజాల్లో మాత్రమే ఉపగ్రహ ఆధారిత ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థను అమరుస్తామన్నారు. ఇందులో ఏఎన్పిఆర్తో పాటు ఫాస్టాగ్ కలిపి సేవలను అందిస్తారు. అంటే ఏఎన్పిఆర్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్లను గుర్తిస్తే వాహనాలు ఆగకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేస్తారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ నోటీసులు జారీ చేస్తారు. ఫాస్టాగ్ రద్దు, పెనాల్టీలు విధిస్తారు.